రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రులకు నక్సలైట్ల పేరు మీద ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా మీ మీద, మీ కుటుంబం మీద మరికొద్ది రోజుల్లోనే, ఒక షార్ట్ టైంలోనే ఒక అటాక్ జరగబోతుంది, బీ కేర్ఫుల్ అంటూ కూడాను మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ కందులు దుర్గేష్, అలాగే అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర ఇలాగా కీలక మంత్రులపైన, కీలక శాఖలు వ్యవహరిస్తున్న మంత్రులపైన ఈ యొక్క ఏదైతే లేఖ ఉందో లేఖ రిలీజ్ అయింది. ముఖ్యంగా కందుల దుర్గేష్ కూడా మాట్లాడుతూ, సో కేవలం నేను చేసేది ఒక చిన్న శాఖ, టూరిజం శాఖ, ఇందులో వ్యక్తిగతంగా కానీ శాఖ పరంగా కానీ నేనే తప్పు చేయలేదు. ఎప్పుడైతే నక్సలైట్ల పేరు మీద ఈ లేఖ రిలీజ్ అయిందో, సో కుటుంబం అంతా కూడాను కొంత ఆశ్చర్యానికి గురయ్యారు, భయాందోళనలో ఉన్నారు అని చెప్పేసి కందుల దుర్గేష్ కూడా మాట్లాడాడు. ముఖ్యంగా ఈ యొక్క లేఖల పైన అసెంబ్లీ లాబీలో చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ గారు చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏపీలో మంత్రుల పైన ఇలాగా మావోయిస్టులు అటాక్ చేయబోతున్నారంటూ కూడా ఒక లేఖ రిలీజ్ అయింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఏపీలో నలుగురు కీలక మంత్రులకు మావోయిస్టుల పేరుతో హెచ్చరికలు అయితే రావడం అయితే జరిగింది వసంత్. కందులు దుర్గేష్ తో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, అలాగే ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల పేరుతో లేఖ అయితే వచ్చింది. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు ఆ లేఖలోని. అయితే ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశారు కందులు దుర్గేష్. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ లేఖ అది కూడా మావోయిస్టుల నుంచి వచ్చిందని చెప్పి ఈ లేఖపై అసెంబ్లీ లాబీలో అయితే విస్తృత చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనా మొత్తానికి ఈ ముగ్గురు మంత్రులకి రావడంతో మిగతా మంత్రులంతా మొత్తం చర్చాగోష్ఠి అయితే మొదలు పెట్టారు. నిజంగా ఏపీలో మంత్రులకు బెదిరింపు లేఖ రావడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతానికైతే మటుకి ఈ మావోయిస్టుల లేఖపై స్పందించారు కందులు దుర్గేష్. మావోయిస్టుల లేఖ చూసి నా కుటుంబం ఆందోళన చెందుతుంది. నేను పనిచేసే చిన్న శాఖ, మావోయిస్టుల లేఖ రాయాల్సినంత ఏముంది? వ్యక్తిగతంగా శాఖాపరంగా ఏ తప్పు చేయలేదు, ఎవరో కావాలనే లేఖలు రాశారని చెప్పి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే లేఖలపై పోలీసు విచారణ అయితే కొనసాగుతుంది. మా మంత్రి కందులు దుర్గేష్ అయితే పోలీసులకు అయితే ఇంటిమేట్ అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఈ ముగ్గురు మినిస్టర్లకు అయితే మొత్తకి ఈ విధంగా అయితే లేఖ రావడంతో నిజంగా ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే అసెంబ్లీ అయితే కొనసాగుతుంది. అసెంబ్లీ లాబీలో అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా ఇది మావోయిస్టుల నుంచి రాశారా, లేదా ఆకతాయిలు రాశారా, లేదా ఏంటని చెప్పి పోలీసులు ఆ పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు వసంత్. రైట్, ఇక్కడ అంటే శివరామకృష్ణ ప్రధానంగా మనం ఈ యొక్క నలుగురు మంత్రులు ఎవరైతున్నారు, కొల్లు రవీంద్ర కానీ, లేదంటే సత్యకుమార్ కానీ, అనగాని సత్యప్రసాద్ కానీ, లేదంటే ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కందులు దుర్గేష్, వీళ్ళపైన ఏమైనా ఆరోపణలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే వీళ్ళు దందాలు చేస్తున్నారో, స్కామ్ చేస్తున్నారనో, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదైనా వీళ్ళపైన ఏదైనా ఉందా అసలు? ప్రస్తుతానికి అయితే మనకు వచ్చిన సమాచారం వరకు ఎలాంటిది ఆరోపణలు అయితే ఏం లేవు. ఏదైనా ఆరోపణలు ఉంటే వచ్చినా తప్పులేదు, కానీ మేము ఏమి చేయలేదే, మమ్మల్ని ఎందుకు ఇలాగా లేఖ రాసేలా బెదిరింపు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనా ఆరోపణలు అయితే మొత్తానికి ఏం లేకపోయినా సరే ఈ మావోయిస్టులు రాశారా లేదా ఆకతాయిలు రాశారా, నిజంగా మేము ఏ తప్పు చేయలేదు. అందులో కందులు దుర్గేష్ అయితే నా శాఖ చాలా చిన్న శాఖ అనడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న ఈ సెక్షన్ లో మొత్తానికి అసెంబ్లీ లాబీలో అయితే ఇది పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది వసంత్. రైట్, అంటే ఇప్పటి వరకు దీనిపైన మంత్రి లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, దీని గురించి మాట్లాడడం కానీ జరిగింది ఇంతవరకు? ప్రస్తుతానికైతే దీని మీద ఎటువంటి స్టేట్మెంట్లు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇది ఆచితూచి నిజంగా ఆకతాయిలు రాశారా, నిజంగా మావోయిస్టులు రాశారని చెప్పి ఒక కొలిక్ అయితే ఇంకా రావడం అయితే జరగలేదు. మొత్తం దీని మీద ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది. మొత్తం లోకేష్ అయితే మటుకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇవి ఆదేశాలు అయితే ఇచ్చారు. నిజంగా అది లేఖ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పి క్లియర్ గా అయితే కనుక్కోమని చెప్పడం అయితే జరిగింది. ఏదైనా ఒక కొలిక్ వచ్చిన తర్వాత దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారా, లేదంటే లోకేష్ గానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా అని చెప్పి మనంతా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది వసంత్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే మంత్రులు కొల్లు రవీంద్ర కానీ, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కానీ, అలాగే రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ కానీ, కొల్లు రవీంద్ర వీళ్ళందరికీ కూడా, దుర్గేష్ వీళ్ళందరికీ కూడా లేఖ పంపించారు. ఆ లేఖలో ఏముందో మరొకసారి చూస్తే, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ యాజ్ దర్ ఈజ్ అటాక్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బై నక్సలైట్స్, అంటే షార్ట్లీ అని చెప్పేసి ఒక నంబర్ కూడా ఇచ్చారు. సో బీ కేర్ఫుల్ అని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఆ నంబర్కి డయల్ చేద్దాం, అసలు ఎవరు మాట్లాడతారు ఏంటి ఒకసారి ట్రూ కాలర్ కూడా చెక్ చేద్దాం. రైట్, యా, మైలారం రాజు అంటే సర్పంచ్ నానాజీపూర్ అని ఉంది, నానాజీపూర్ సర్పంచ్ మైలారం రాజు అని ట్రూ కాలర్లో వస్తుంది. సో ఒక్కసారి ఆ నంబర్కి డయల్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు మాట్లాడరా, అసలు ఏంటి, అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రైట్, లిఫ్ట్ చేయట్లేదు. సో అది మైలారం రాజు, అలాగే సర్పంచ్ నానాజీపూర్ సర్పంచ్ అని చెప్పేసి ఆ యొక్క ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఆ కాంటాక్ట్ నెంబర్ పైన ట్రూ కాలర్లో వస్తున్న పేరు అది మైలారం రాజు అనేది. అంటే గతంలో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా మంత్రులకు డైరెక్ట్గా నక్సలైట్లు లేఖలు రాసిన దాఖలాలు ఇంతవరకు లేవు. కానీ నక్సలైట్ల లేఖ అయితే ఈ విధంగా ఉన్నది, కేవలం ఒక పోస్ట్ కవర్ పైన. సో ఏదైతే వాళ్ళ రాశారో అనేది మరొక్కసారి మనం చూద్దాం. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజరస్ యాజ్ దేర్ ఈజ్ అటాక్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ బై నక్సలైట్స్ షార్ట్లీ అని చెప్పేసి బీ కేర్ఫుల్ అని కూడా ఆ యొక్క లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ రిలీజ్ చేశారు. సో నిజంగానే ఇదంతా నక్సలైట్లు ఈ యొక్క లేఖ పంపించారా, లేదంటే ఎవరైనా ఆకతాయిలు పంపించారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సో కందులు దుర్గేష్ ఇమీడియట్గా స్పందించారు. ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని చెప్తున్నారు. అంటే నేను నిర్వహించేదే చాలా చిన్న శాఖ అయిన టూరిజం శాఖ. సో దీంట్లో వ్యక్తిగతంగా కానీ శాఖాపరంగా కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినప్పటికీ కూడా ఈ లేఖలు రాయాల్సిన అవసరమే ఉంది అంటూ కూడాను కందుల దుర్గేష్ మాట్లాడారు. సో ఓవరాల్గా అసలు ఏపీలో మంత్రులపైన ఇలాంటి లేఖలు రావడం అనేది ఫస్ట్ టైం. సో నలుగురు మంత్రులు చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి, ఈ యొక్క మీ మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ షార్ట్ టైంలోనే నక్సలైట్ల ద్వారా అటాక్ జరగబోతుంది అంటూ కూడా బీ కేర్ఫుల్ అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో చూద్దాం అసలు దర్యాప్తులో ఏం బయటపడుతుంది, నిజంగానే ఆకతాయిలు పంపించిన లేఖ లేదంటే మావోయిస్టులు నక్సలైట్లు పంపించిన లేఖ అనేది కూడా వేచి చూద్దాం మరి.